నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శిల్ప మహిళా సహకార్ మహిళల అభ్యుదయానికి పాటుపడుతుందని పేర్కొన్న నాగేంద్ర నరసింహారెడ్డి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కూరగాయల అందజేత. వక్ఫ్ రక్షణ సమాజ భద్రతపై ఎస్డిపిఐ ఆధ్వర్యంలో బహిరంగ సభ. కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై బగ్గుమన్న రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా రైతు సంఘాలు. స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలని కోరిన ది నంద్యాల ప్లంబింగ్ అండ్ శానిటరీ షాప్ అసోసియేషన్ ప్రతినిధులు. వైభవంగా తిక్కస్వామి ఉరుసు మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కూరగాయల అందజేత. ఆర్ఎండ్బి అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం. శిల్ప సేవా సమితి ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా గత 13 సంవత్సరాల నుండి నిరంతరాయంగా శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా పేద మహిళల అభ్యుదయానికి పాటుపడుతుందని బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని శిల్ప సేవా సమితి కార్యాలయంలో 160 మంది మహిళలకు 24,12,000 రూపాయల విలువ గల రుణాలను చెక్కుల రూపేణా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా మహిళాభ్యుదయానికి పాటుపడుతూ నిరంతరంగా సేవలను అందిస్తున్నామని తెలిపారు. రుణాలు పొందిన మహిళలు ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోవాలని, అభివృద్ధి కొరకు వినియోగించాలని కోరారు. అలాగే మహిళలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో అందించే వివిధ సేవా కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ మేనేజర్ హర్లీలా, సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. అలంకరించిన పెద్దలు, అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా నమస్కారం. అందరు బాగున్నారా? ఎండకుండా థ్యాంక్ యూ వచ్చినందుకు. ద సేమ్ టైం మీ అందరికి ప్రతి నెల మీకు తెలిసినట్టు శిల్ప మహిళా సహకార్ గత 13 సంవత్సరాల నుంచి మేము నిరంతరంగా ఈ సంస్థను నడిపిస్తున్నాం. ప్రతి నెల ఇలా 1000 మందికి యాక్చువల్ గా రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకటే విజ్ఞప్తి, మీరు ఈ రుణం దేనికైతే తీసుకుంటున్నారో దానికి మాత్రమే వాడండి. అది పిల్లల చదువు అయి ఉండొచ్చు, ఇంటిల పాది కోసం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం అయి ఉండొచ్చు. కానీ మీరు ఏం చేసినా ఆలోచించి ఆచితూచి ప్రతి పైసను కూడా మీకు మీ కుటుంబానికి ఒక బలాన్ని ఇచ్చే విధంగా మాత్రమే దాన్ని ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నాను. సో అదొక్కటి మీరు చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు మా మామగారు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, ఇంట్లో మహిళ అనేది చదువుకొని ఆర్థికంగా తను స్ట్రాంగ్ గా ఉంటే తన ఇల్లే కాదు, తన సంసారమే కాదు, ఆ వీధి కాదు, ఆ దేశం కూడా బాగుపడుతుంది అని ఒక నమ్మకం. సో అందుకనే మేము మహిళలను అంత ప్రోత్సహిస్తాం. ఇందులో చాలా మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కూడా ఉంటారు. ఉన్నారా? ఈ బ్యాచ్ లో ఎవరు లేరా? ఉన్నారా? మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారమ్మా? టెక్కెలనా? ఓకే. సో ఇలా ఎన్నో రకాలుగా శిల్ప మహిళా సహకార్ ఆడవాళ్ళకి ఏదో ఒక ఉపాధి చూపించాలనే మార్గంలోనే మేము నడుస్తూ ఉంటాము. సో ఇలాంటివి ఇంకెన్నో మేము చేయాలని, దానికి మీ సహాయ సహకారాలు తోడుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు శిల్ప మహిళా సహకార ఆధ్వర్యంలో 160 మంది మహిళా సభ్యురాలకు 24,12,000 రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ రుణాల ద్వారా పట్టణంలోని మహిళలందరూ వాళ్ళ స్వయం ఉపాధిలో అభివృద్ధి చెందుతూ రోజుకొక విధంగా వాళ్ళ సంపాదన వాళ్ళు చూపిస్తూ ఈ సహకార సంస్థను విజయపథంలో నడిపించడానికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంస్థ అందిస్తున్నటువంటి సేవలు ఇతరత్ర టైలరింగ్ అయితేనేమి, మగ్గం వర్క్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, మిగతా వాటిలలో కూడా వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకొచ్చి మళ్ళీ కొత్త ఏమన్నా ఆలోచనలు కానీ, వాళ్ళకు వచ్చిన ఐడియాస్ కానీ చెప్పడం జరిగితే వాటి ద్వారా మేము
మరొక కొత్త ప్రోగ్రాం కూడా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి నాగినిరెడ్డి గారు కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నంద్యాల జిల్లా నుండి ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని రీజనల్ మేనేజర్ రజా సుల్తానా పేర్కొన్నారు. నంద్యాల జిల్లా పరిధిలో అనేక శైవక్షేత్రాలు ఉన్నాయని, ప్రధానంగా శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, భోగేశ్వరం, నైనాలప్ప తదితర పుణ్యక్షేత్రాలకు భక్తులు విచ్చేయనున్న నేపథ్యంలో గత సంవత్సరంలో వచ్చిన భక్తుల కంటే ఈ సంవత్సరం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మరింత అధిక సంఖ్యలో భక్తులు రానున్నారని, వారి ప్రయాణ సౌకర్యార్థం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆర్ఎం తెలిపారు. ప్రయాణికులందరికీ నమస్కారం. మీరందరికీ తెలుసు, నంద్యాల జిల్లాలో శైవక్షేత్రాలు, ప్రసిద్ధమైన శైవక్షేత్రాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా శ్రీశైలం, మనకి బంగాంపల్లిలో యాగంటి, అలాగే నంద్యాలలో మహానంది, ఓంకారం, ఇంకా మనకి కోలిగుంట్ల దగ్గర నైనాలప్ప, ఈ విధంగా మన దగ్గర చాలా శివక్షేత్రాలు ఉన్నాయి. సో ఇప్పుడు శివరాత్రి మనకి 26వ తేదీన ఉంది కాబట్టి వాటన్నిటికీ కూడా ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ మనం శివరాత్రికి శ్రీశైలంలో మనకి దాదాపు 45,000 మంది ప్రయాణికులు శ్రీశైలం ఇచ్చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి మనం ప్రయాణికులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ 156 బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగింది. కంటిన్యూస్ దాదాపు 1 వీక్ వరకు ఆపరేట్ చేశాము. ఈసారి మనము బస్సుల సంఖ్య పెంచి 150 బస్సులు మనం ప్లాన్ చేశాము. సో శ్రీశైలంతో కాకుండా శ్రీశైలంలో మరి బస్సులు ప్లానింగ్, స్పెషల్ బస్సులు ఆల్రెడీ మనము వెంకటాపురంకి ఇప్పుడే ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నాము. సో శ్రీశైలం కూడా ట్రాఫిక్ ని బట్టి రోజు ప్రతి డిపో నుంచి 2-3 బస్సులు ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ బస్సెస్ అన్ని కూడా 24వ తేదీ నుంచి మనము చాలా పెద్ద సంఖ్యలో ఆపరేట్ చేయడం జరుగుతుంది. అలాగే శివరాత్రికి శ్రీశైలంలో ఇంకా మెయింటెనెన్స్ గురించి, తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి దాదాపు 120 మంది సిబ్బందితోటి, తర్వాత ఒక 10 మంది ఆఫీసర్స్ తోటి, పెద్ద టీమ్ తోటి అక్కడ మెయింటెనెన్స్ ప్లస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. బస్సులు ఏదైనా పొరపాటున ఏదైనా ఫెయిల్ అయితే కూడా వెంటనే అటెన్షన్ కొరకు క్యాంప్స్ 3 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలం బస్ స్టేషన్, కటకేశ్వరం మరియు దోర్నాల పాయింట్. సో ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వారు అటెండ్ చేయడం జరుగుతుంది. వీటికి మొబైల్ రిలీఫ్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు వీటికి. సో శ్రీశైలమే కాకుండా మన దగ్గర ఇంకా మహానంది అవి కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనము బస్సెస్ ప్లానింగ్ చేయడం జరిగింది. సో మహానందికి మనము 25 బస్సెస్ మనము ఆపరేట్ చేస్తున్నాము. ఓంకారానికి 10 బస్సులు, భోగేశ్వరానికి 3 బస్సులు. సో మహానందికి మనం ఉదయం పండుగ రోజు ఉదయం 4 నుంచే మనకి బస్సెస్ ఆపరేషన్ ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది కాబట్టి ప్రయాణికులు ఆ రూట్ కొద్దిగా యాక్సిడెంట్ ప్రోన్ ఉంటుంది. మహానంది ఎక్కువ బైక్స్ అవి ఆపోజిట్ వస్తుంటాయి కాబట్టి ప్రమాదాలు ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉన్న రూట్ కాబట్టి ప్రయాణికులందరూ కూడా ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్లకుండా తప్పనిసరిగా ఆర్టీసీ బస్సెస్ లోనే ప్రయాణించాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఆత్మకూరు పరిధిలో కూడా రుద్రకోటను, సంగమేశ్వరం, కొలనుబార్తి కూడా టెంపుల్స్ ఉన్నాయి. వీటికి కూడా మనము స్పెషల్ బస్సెస్, రుద్రకోటూరుకి 5 బస్సెస్, అలాగే సంగమేశ్వరంకి 5 బస్సెస్, కొలనుబార్తికి 2 బస్సెస్ ఆపరేట్ ప్లాన్ చేసి చేయడం జరిగింది. నందికొట్కూటికో ద్వారా భోగేశ్వరానికి 2 బస్సులు, అలాగే బనగానపల్లిలో యాగంటి అనేది చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం, దానికి కూడా 10 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. డోర్ డిపోలో బ్రహ్మగుండం అనేది ఒకటి ఉంది. సో అక్కడికి ఒక 14 బస్సులు ప్లాన్ చేశాము. అలాగే కోలిగుంట్ల డిపోలో కూడా 6 బస్సులు నైనాలప్ప పుణ్యక్షేత్రానికి ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఎక్స్టెన్సివ్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్టీసీ నుంచి ప్రయాణికులందరూ కూడా ప్రైవేట్ బస్సెస్ లో వెళ్లకుండా తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులోనే వెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో నంద్యాలలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్డిపిఐ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ షఫీ సాబ్, జాతీయ కమిటీ మెంబర్ ప్రొఫెసర్ సయ్యద్ సాదియా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని ప్రమాదంలో పెట్టి ముస్లిం సమాజం తమ ధార్మిక ఆస్తులపై స్వాధీనం కోల్పోవడం మరియు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఇతరులు జోక్యం చేసుకోవడంలో ఈ బిల్లు మార్గం చూపుతుందని హెచ్చరించారు. ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు స్థానిక వక్ఫ్ బోర్డుల ప్రభావవంతమైన వ్యవహారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
వక్ సవరణ బిల్లు వక్ ఆస్తుల స్వాతంత్రాన్ని మరియు ముస్లిం సమాజం హక్కులను ఈ బిల్లు నాశనం చేస్తుందని, ఈ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని భారతదేశ ముస్లిం సమాజం ఏమాత్రం సహించబోదని, ప్రజల హక్కులను కాలరాసి ఎటువంటి నల్ల చట్టాలు వచ్చినా కూడా ఎస్డిపిఎఫ్ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ బిల్లును తిరస్కరించేంత వరకు మా పోరాటాలు, మా నిరసనలు ఆగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, సెక్యులర్ వాదులు, ఉలామాలు, మహిళలు, ప్రముఖులు, సమానత్వం కోరుకునే శాంతియుతవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని వక్ బిల్లుకు వ్యతిరేకంగా వారి గళాన్ని ఎత్తారు. नबी अलैहिस्सलाम के जरिए से वक्त के जो कानून हमें बताए हैं, जो उसके वक्त को इस्तेमाल करने का जो तरीका बताया है, उसको अमल में लाने का हर मोमिन का दीनी फरीजा है। तो ये वक्त नबी अलैहिस्सलाम के वक्त से चला आ रहा है। जो अलग अलग तो जो खुफा राशिदीन है, बादशाह है, मुगल है, यहां तक कि अंग्रेजों के वक्त भी, और मैं वहीं से बात शुरू करता हूं, अंग्रेज भी, और कौन अंग्रेज? जिनकी आंखों में आंखें डाल के जंगे आजादी की लड़ाई ही नहीं लड़ी, बल्कि मुसलमानों ने इस भारत को, इस इंडिया को आजाद कराने के लिए जाने शहादत दिया। जिन्होंने अंग्रेजों की नाक में दम किया और शेर हिंद टीपू सुल्तान रहमतुल्लाह, जिन्होंने वो शहादत दी जिसको रहती दुनिया तक याद रहेगा कि किस तरीके से अंग्रेजों में खौफ था और अंग्रेजों से इस देश को आजाद कराने के लिए वे जंग लड़ी। उसमें जो मेरे साथ और मेरे सामने उलमा इकराम बैठे हैं, उस वक्त भी जिस तरह से आज औकाफ की इस जंग में आप साथ बैठे हैं, उस वक्त भी उलमा इकराम ने जंग आजादी में न सिर्फ जंग लड़ी, बल्कि उलमाओं ने हजारों की तादाद में शहादतें दी। కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా రైతు సంఘాలు భగ్గుమన్నాయి. పట్టసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేటప్పుడు ఆ ప్రాంతానికి శ్రీశైలం ప్రాజెక్టుతో అనుబంధం తెగిపోయినప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డును శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలే కానీ అధికార పార్టీలు కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తుంగలో తొక్కి విజయవాడలో ఏర్పాటు చేయడానికి పూనుకోవడం ఇదేమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి ప్రశ్నించారు. కృష్ణానది జలాల సక్రమ నీటి పంపిణీకి కేఆర్ఎంబి ప్రవేశపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్ అమలు కావాలంటే కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం నంద్యాలలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా సంఘాలు, రైతు నాయకులు నిర్వహించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9, 10 తారీఖులలో విజయవాడలో అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నాయకత్వంలో అఖిలపక్ష నాయకులు, జల వనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడుని కలిసి కేఆర్ఎంబిని కర్నూలులో ఏర్పాటు చేయకపోతే రాయలసీమకు ఉరితాడు వేసినట్లేనని, వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేఆర్ఎంబిని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం విజయవాడలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రకటనపై బొజ్జ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి నీటి హక్కుల వినియోగంలో పాలకుల వైఫల్యం వలన రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబి కర్నూలులో ఏర్పాటుకై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అందులో భాగంగా ఈ నెల 25న వేలాది మంది ప్రజలతో నంద్యాల పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని బొజ్జ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ డైరెక్టర్ బెక్కం రామసుబ్బారెడ్డి, మిల్క్ డైరీ డైరెక్టర్ ఉప్పలపాటి బాలేశ్వరారెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కన్వీనర్ అకుమల రహీం, సమితి ఉపాధ్యక్షులు వైఎస్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, కార్మిక నాయకులు షణ్ముఖారావు, నిమ్మకాయల సుధాకర్, రైతు నాయకులు జయరాం రెడ్డి, కొమ్మ శ్రీహరి, ముక్కమల్ల భాస్కర్ రెడ్డి, నసరుల్లా ఖాన్, చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, జూపల్లె గోపాల్ రెడ్డి, సౌదాగర్ కాసిమియా, రామనారాయణ రెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి, గాయకులు చిన్ననారాయణ గౌడ్, ప్రజా సమస్యల పోరాట కమిటీ అధ్యక్షులు మహబూబ్ బాషా, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మార్వాడి హటావో నంద్యాలకు బచావో నినాదంతో ముందుకెళ్తున్నామని ప్రజలు కూడా లోకల్ వ్యాపారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. నంద్యాల పద్మావతి నగర్ చార్మినార్ ట్రేడర్స్ నందు ఈ నంద్యాల జిల్లా ప్లంబింగ్ అండ్ శానిటరీ వేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది. జిల్లా అధ్యక్షులుగా రామిశెట్టి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా రఫీ ఉల్లా ఖాన్, ఫారూక్, ఉపాధ్యక్షులుగా వెంకట గురుకృష్ణ, కార్యదర్శిగా ఇమ్రాన్ ఖాన్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల ప్లంబింగ్ అండ్ శానిటరీ వేర్ షాప్ సభ్యులను ఎన్నో సంవత్సరాలుగా పట్టణంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, దీనిపై చాలా మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ వ్యాపారంలో చేస్తూ తమకు నష్టాలు కలగజేస్తూ వ్యాపారాలు చేస్తున్నారని, వారి వ్యాపారాలు వారు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, తమ వ్యాపారాల నందు ప్రవేశించరాదని అన్నారు. నంద్యాలలో కొత్తగా ఎవరైనా శానిటరీ షాపులు ప్రారంభించాలంటే అసోసియేషన్ షరతులకు లోబడి ప్రారంభించాలని అన్నారు. ప్రజలు కూడా స్థానికులను ప్రోత్సహించాలని, స్థానిక వ్యాపారాలు బ్రతికించాలని విజ్ఞప్తి చేశారు. నన్ను ఎన్నుకోవడం జరిగినది. ఈ నంద్యాల ప్లంబింగ్ శానిటరీ ఓనర్స్ అసోసియేషన్ ఈ ఫిబ్రవరి 6, 2025 తేదీన రిజిస్టర్ కాబడినదని ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మా ఈ ప్లంబింగ్ శానిటరీ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య ఉద్దేశం ఏర్పడడం ఏమనగా, నంద్యాలలో మా మనుగడకే దెబ్బతీస్తున్న కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, ఎవరైనా మిగతా వాళ్ళు ఏ షాపు వాళ్ళైనా కానీ మా మనుగడనే దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళని మేము అందరం కలిసి సమర్థవంతంగా ఎదుర్కొన్నటకు ఈ రోజు అందరం ఇక్కడ సమావేశమై కొన్ని సమస్యలను మేము పత్రికాముఖంగా తెలియజేయడానికి మీ ముందుకు వస్తున్నాము. సమస్యలు ఏమంటే, ఒకటి, నంద్యాలలో కొత్తగా కొంతమంది ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ, ప్లేవుడ్ ఇవన్నీ వీరి వ్యాపారం ఏవైతే వీళ్ళు చేసుకోకుండా వీటి మధ్యలో మళ్ళీ శానిటరీ, ప్లంబింగ్ షాపులను జోడించి మా వ్యాపారాలను మేమైతే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఏదైతే ఈ వ్యాపారాన్ని మేము నమ్ముకొని మేము ఇక్కడ నంద్యాలలో వ్యాపారం చేసుకొనిచున్నామో వీటిని డిస్టర్బ్ చేస్తూ, అంటే ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేస్తూ మా మనుగడనే దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇంకోటి, ఈ విషయాన్ని మేము ప్రతి షాప్ కు తిరిగి అందరికీ తెలియజేయడానికి మేము సిద్ధమైనాం. ఈ రోజు నంద్యాల ప్లంబింగ్ శానిటరీ అసోసియేషన్ తరఫు నుంచి నేను చెప్పబోయేదంటే, నంద్యాల వాసులకు, అయ్యా మీరు ఏదైనా ప్రోత్సహిస్తే నంద్యాల వాసులు ప్రోత్సహించండి, మాకు రేటు అడగండి, మాకు రేటు కొట్టి తీసుకోండి. కానీ ఏదైతే మార్వడీసు బయట రాష్ట్రాలతో వస్తున్నారో వాళ్ళు మోసపూరితమైన వ్యాపారాలు చేస్తూ అడిగిన దానికి మీకు తగ్గించి వేరే దానిలో మీకు మోసపరుస్తున్నారు, అది మీరు గ్రహించండి. ఏదైనా ఉంటే వాళ్లకు కంపెనీ నుంచి వస్తుంది, మాకు కూడా కంపెనీ నుంచి వస్తుంది. ఎందుకు వాళ్ళు తక్కువ ఇస్తున్నారంటే కొన్ని దానిలో తగ్గించి కొన్ని దానిలో వేసుకోవడము అలాంటి వ్యాపారాలు చేస్తున్నారు. ఏదైతే మీరు అన్నీ అడగలేరు కదా, అడిగిన దాంట్లో తగ్గిస్తారు, లేని దాంట్లో వాంచుకుంటున్నారు. వాళ్ళను కొంచెం గ్రహించి మీరు వాళ్ళపైన దృష్టి పెట్టవద్దు. నేను బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి చెప్పబోయేదేమంటే, అయ్యా మీరు న్యాయబద్ధమైన వ్యాపారాలు చేయండి, లేదంటే మీ వ్యాపారాలు మానుకోండి. లేని పక్షంలో మీరు ఏదైతే పాత వ్యాపారంలో ఉన్నారో అదే వ్యాపారం చేసుకుంటూ మా వ్యాపారం చెడగొట్టవద్దు, మా శానిటరీ షాప్ను చెడగొద్దు. నేను నంద్యాల వాసులను కోరుతున్నామంటే, ఎన్నో సంవత్సరాలుగా మా ప్రెసిడెంట్ చెప్పినట్టు మీరు ప్రోత్సహించారు, మళ్ళీ మిమ్మల్ని ఆదరించి నంద్యాలను మార్వాడి హటావ్ నంద్యాల బచావ్ అనే నినాదం పైన మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. 10 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. మనం ఎలక్ట్రీషియన్ లో దూరం లేదు, గ్రానైట్ లో దూరం లేదు, ప్లైవుడ్ షాప్ లో దూరం లేదు, ఎటువంటి దానిలో దూరం లేదు. దూరం లేక ఇటువంటి పరిస్థితి అవి పెట్టి ఇవి పెట్టి రెండు లేదా మూడు, ఒకటే షాపులో 2 లేదా 3 పెట్టే హక్కు ఎటువంటి ఎవరికి లేదు. అలా చేసి మన
మన వ్యాపారాన్ని చాలా నష్టం చేసుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు అందరం కలిసి చర్చించుకొని ఇంతవరకు వచ్చి మన ప్రెసిడెంట్ సార్ చెప్పిన ఫ్యూచర్ లో కూడా ఇటువంటి ప్రాబ్లం రిపీట్ కాకుండా మనం లైఫ్ టైం అందరూ బాగుండాలని అందుకు నినాదంతో ముందరు వెళ్తున్నాము. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లో వెలిసిన హజరత్ సయ్యద్ షా తిక్కస్వామి వారి ఉరుసు మహోత్సవంలో శుక్రవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తిక్కస్వామి వారికి దర్గా యందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా దర్గా కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న తిక్కస్వామి ఉరుసు మహోత్సవంలో భాగంగా 20వ తేదీ ఫకీరుల చెంగంధం, 21వ తేదీ శుక్రవారం ఉరుసు మహోత్సవం రాత్రి 7 గంటలకు హాజరైన భక్తులకు అన్నదానం, 10 గంటలకు కవ్వాలి, 22వ తేదీ రాత్రి 7 గంటలకు అన్నదానం, 10 గంటలకు పౌరాణిక నాటకం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 23 మరియు 24వ తేదీలలో స్వామివారి జార్తాలతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తిక్కస్వామి వారి దర్గా ముందు ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మీర్ అమీర్, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, రసూల్ ఆజాద్, రహంతుల్లా, దేవనగర్ బాషా, జలీల్, పెద్ద కబీర్, చిన్న కబీర్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. హజరత్ సయ్యద్ షా షహిన్షా ఔలియా చిస్సుల్ ఖాద్రి రహమతుల్లాహి వారి నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లో స్వామివారి ఉత్సవ మహోత్సవం జరుగుతుంది. నిన్న 20వ తేదీ గురువారం తేదీ గంధం మహోత్సవం పకిళ్ల మేళాతో నిర్వహించడం జరిగినది. ఈ రోజు 21 ఫిబ్రవరి 21 శుక్రవారం తేదీ ఉరుసు నిర్వహిస్తున్నాము. ఈ రోజు రాత్రి శుక్రవారం తేదీ రాత్రి 10 గంటలకు రాత్రి ఖవాలి జరుగుతుంది. అలాగే రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఫిబ్రవరి 22వ తేదీ శనివారం తేదీ రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం, అలాగే రాత్రి 10 గంటలకు పౌరాణిక నాటకం జరుగుతుంది. 22, 23, 24 తేదీలలో స్వామివారి జాగ్రత్తలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము భవన నిర్మాణ కార్మికుల తరఫున మేము భోజనం పెడుతున్నాము. మాకు సహకరించిన సంఘం పెద్దలు రోజేష్ గారు, అలీ, అహ్మద్, వీళ్ళందరికీ దయచేసి మేము నమస్కరించడం ఏమంటే ప్రతి సంవత్సరం ఇటనే మేము అందరం కలిసి పని చేయాలి, అందరికీ అన్నం తినిపించాలని అనుకుంటున్నాం. తిక్కస్వామి దర్గా సందర్భంగా మా తాపీ పనివారి సంఘస్థులము ఒక యూనియన్గా ఏర్పడి గత 20 సంవత్సరాల నుంచి మేము గతం నుంచి కొద్దిగా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ గత 10-15 ఏళ్ల నుంచి కొంచెం భారీగా చేసుకుని వస్తున్నాము. మాకు ఏ గవర్నమెంట్తో ఏ నాయకులతో మాకు సంబంధం లేకుండా మా కష్టార్జితంతో మా మేస్త్రులు, మా సంఘస్థులు, మా కమిటీ సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ఆర్గనైజర్ కానీ అందరూ కలిసి మేము ఈ దినము ప్రతి సంవత్సరము ఈ దినం వచ్చేటానికల్లా కృషి సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా సొంత కష్టంతో మా కష్టంతో మేము మా 10 మందికి అన్నం పెట్టాలనే ఒక సందర్భంగా ఒక దృక్కంపలంతో మేము అందరం కమిటీగా ఏర్పడి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంఘాన్ని నడిపిస్తున్నాం. కాబట్టి మేము ఇళ్లకాలం ఇదే విధంగా మేము సంఘాన్ని నడిపించి మీ అన్నదమ్ముల యొక్క మా కమిటీ నంబర్లు కానీ మా బయట ఉన్న కార్మిక సంఘం కానీ మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఆదరించి నడుస్తుంది. కాబట్టి ఇదే విధంగా మాకు నడిచి సహకరించుకొని ఇట్లని ముందుకు పోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. నంద్యాలకు చెందిన కూరగాయల కమిషన్ ఏజెంట్ కూరగాయల ప్రసాద్ మరియు దిలీప్ రామన్న అండ్ సన్స్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు నంద్యాల నుండి కూరగాయల లారీ బయలుదేరడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కొరకు కూరగాయలను అందజేస్తున్నట్లు దాతలు పేర్కొన్నారు. అలాగే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానాలకు కూడా శివరాత్రి సందర్భంగా కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఓం నమః శివాయ. దక్షిణ కైలాస సంఘాను సత్యోజాత క్షేత్రంగా విరాజిల్లుతూ రాహుకేతు పూజలకు నిలయమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా
స్వామి అమ్మవార్ల దర్శనార్థమై వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి నా వంతుగా ఈ సంవత్సరం 30 టన్నుల కూరగాయలు వితరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూరగాయలు పంపుచున్నాను. నాకు నా వ్యాపార అభివృద్ధికి అయితేమి, నా కుటుంబ అభివృద్ధికి అయితేమి ఈశ్వరుడు ఉండాలని ఒక నమ్మకంతో ఈ బృహత్తర కార్యక్రమము జరుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని 2006 సంవత్సరంలో 2.5 టన్నులతో మొదలుపెట్టి ఈరోజు 30 టన్నులతో స్వామి సేవలో ఆ ముక్కంటి సేవలో తరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో అతి గొప్ప విషయము, నాకు ప్రధాన భూమిక నా జీవిత భాగస్వామి నా కుమారుడు, వారి పాత్ర సహకారం నాకు ఎంతో ఉంది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆశిస్తూ, అలేగాక మన నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే జరిగినాక నా వంతు పాత్ర నేను పోషిస్తున్నాను. అలాగే ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అవబిల క్షేత్రం అయితే మధ్యరెడ్డి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆర్ఎస్ రంగాపురం ముందు ఉత్సవాల్లో భాగంగా నా వంతుగా కూరగాయల వితరణ చేస్తూ స్వామి సేవలో తరిస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి అన్నదానానికి 30 టన్నుల కూరగాయలు పంపిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని కోరుతున్నాను. సచివాలయంలోని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్ఎండ్బి అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్డీబీ ఎండీఆర్ పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశంలో ఎన్డీబీ రోడ్ల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో గుంతల రహిత రోడ్ల పురోగతి వివరాలపై మంత్రి ఆరా తీశారు. దాదాపు 90% మేరకు రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి అయ్యాయని, ఈ నెలాఖరుకు 100% మరమ్మతులు పూర్తి కానున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రితో పాటు ఆర్ఎండ్బి శాఖ ఈఈ నయాముల్లా, ఎన్డీబీ డీసీఈ నిర్మల, ఎండీఆర్ సిఈ వివేకానందరెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చేశారు. మళ్ళీ మీ కమిటీ కూడా ఆల్రెడీ మేడ్ ఎ డెసిషన్ విత్ ది కలెక్టివ్ విజ్డమ్ అండ్ రిజెక్టెడ్ ది డిఫెక్టివ్ వర్క్ టు రీడూ ది అగైన్ అని. కాబట్టి ఆఫీసర్స్ వీళ్ళు ఏమేమి తప్పులు చేశారు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ చేసుకుంటారు. ఇది ఎంత లెస్ వచ్చిందో చూస్తే ఇది 15 కంటే ఉండకూడదు. చాలా కిలోమీటర్లు 25, 26, 16, 26, 46, 38, 40 ఇలా వచ్చింది. సో బియ్యం లో వచ్చింది ఇది. కాబట్టి ఈ బియ్యం డెఫిషియన్సీ ఉన్నప్పుడు వీళ్ళు ఏమనకుండా దీన్ని మీరు యాక్షన్ తీసుకోండి అని ఇచ్చేశారు. అలానే దీనిలో తీసుకుంటే 29, 35, 20 ఇవన్నీ బాగానే ఉన్నాయి. 24 ఇలా ఇది లెస్ దాన్ 15 రావాలి సార్. అంటే అప్పుడు రికవరీ పెడతాం సార్. ఇక్కడ రికవరీ పెట్టేది లేదు, మొత్తం రిజెక్ట్ చేసి రీడూ చేయాలి. అలా ఆర్డర్ ఇచ్చేసారు. అలా ఆర్డర్ ఇచ్చేసి రీడూ చేయి వర్క్ అయిపోయిన తర్వాత ఇన్స్పెక్ట్ చేసి ఆ ఇన్స్పెక్షన్ నోట్స్ లో విటమిన్ శాంపుల్స్ చూసి మనం 5% కంటే టాలరెన్స్ లిమిట్ కంటే తేడా ఉంటే ఎంత లెస్ ఉంటే అంత రిడక్ట్ చేస్తాము. 5% అంటే కొంతమందికి వార్నింగ్ ఇవ్వడము, 10% అంటే ఒక లెవెల్ వరకు, 15% కంటే ఎక్కువ ఉంటే వర్క్ రిజెక్ట్ చేయాలి. 15% లెస్ వచ్చింది. నోట్లో ఉంది అదంతా ఉంది సార్. కిషోర్ నోట్లో ఉంది పని చేస్తాము. అతన్ని రమ్మంటాము సార్. అతన్ని రమ్మనండి. ఇప్పుడు నేను మాట్లాడకుండా సార్ ఎన్నైనా ఇవ్వండి. నా వర్షన్ ఒక 2 నిమిషాలు మీరు ఫస్ట్ వినేయండి, తర్వాత వాళ్ళ సమక్షం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిల్ప మహిళా సహకార్ మహిళల అభ్యుదయానికి పాటుపడుతుందని పేర్కొన్న నాగేంద్ర నరసింహారెడ్డి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కూరగాయల అందజేత. వక్ఫ్ రక్షణ సమాజ భద్రతపై ఎస్డిపిఐ ఆధ్వర్యంలో బహిరంగ సభ.
కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై భగ్గుమన్న రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రజా రైతు సంఘాలు. స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలని కోరిన ది నంద్యాల ప్లంబింగ్ అండ్ శానిటరీ షాప్ అసోసియేషన్ ప్రతినిధులు. వైభవంగా తిక్కస్వామి ఉరుసు మహోత్సవం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కూరగాయల అందజేత. ఆర్ఎండ్బి అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.